రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఈ మధ్య తెలుగు దర్శకులు సినిమాటోగ్రాఫర్ల విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటున్నారు. తమ సినిమాలకు భిన్నమైన లుక్ ఉండాలనే ఉద్దేశంతో పొరుగు భాషల నుంచి ఖరీదైన ఛాయాగ్రాహకుల్ని పట్టుకొస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే కొత్త సినిమాకు డైరెక్టర్ బాబీ కూడా ఇలాగే బాలీవుడ్ నుంచి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ తీసుకొచ్చాడు. 3 Idiots, పీకే, మోహెంజోదారో లాంటి భారీ సినిమాలకు పనిచేసిన ట్రాక్ రికార్డు మురళీధరన్ది. ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి టెక్నీషియన్ ఎన్టీఆర్ సినిమాకు పనిచేస్తున్నాడని చాలా సంతోషించారు నందమూరి అభిమానులు. అయితే అదే సమయంలో బాబీ లాంటి మాస్ డైరెక్టర్ కు మురళీధరన్తో సింక్ అవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మురళీధరన్ జైలు అవకాశం నుంచి తప్పుకోవడానికి బాబీతో సింక్ కాకపోవడమే కారణమని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని జైలు అవకాశ టీం ఖండించింది. బాబీకి మురళీధరన్ కు ఈగో క్లాషెస్ ఏమీ లేవని, సహృద్భావ వాతావరణంలోనే మురళీధరన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని వివరణ ఇచ్చింది. మురళీధరన్ కు వేరే కమిట్మెంట్లు ఉండటం వల్లే ఆయన ఈ సినిమా నుంచి వెళ్లిపోయారని పేర్కొంది. అయితే జైలు అవకుశ సెట్స్ మీదకు వెళ్లి 6 నెలల్లో సంవత్సరమో అయిపోలేదు. సినిమా ఆలస్యం అవుతున్నదని లేదు, అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది. అలాంటప్పుడు వేరే కమిట్మెంట్ల కోసం దీన్ని వదిలేసి పోవడం ఏంటి? ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండానే ఆయన రంగంలోకి దిగి ఉండరు కదా. ఆయన షూటింగ్ మొదలైన 2 నెలలకే వెళ్లిపోయారంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందనేగా అర్థం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.